అధికారంలోకి వచ్చి 4 నెలలు దాటిపోతా ఉంది. ఫ్రీగా ఇసుక ఇస్తాము అని చెప్పేసి ఇసుక ఇచ్చింది, ఇసుక అయితే బాగలేదు. ఒక ఇసుక ఇచ్చింది బాగలేదు, ఉన్న ఇసుక నా జగన్ ప్రభుత్వంలో 600 ఇసుక ఇస్తే ఆ ఇసుక కూడా 700 రూపాయలు ఇచ్చినా ఆ ఇసుక కూడా పనులు లేక రోడ్డు మీద అల్లాడుతున్నాం. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఇసుక ఎక్కడ దొరకట్లేదా లేదంటే అలా బ్లాక్లో అమ్ముకుంటున్నారు? బ్లాక్లో అమ్ముకుంటున్నారు, లారీలు పెట్టి ట్రాక్టర్లు పెట్టి ట్రాక్టర్లతో అమ్ముకుంటున్నారు. ఎవడున్న ఇసుక ఆడుంది? అంతకుముందు 600 రూపాయలు ట్రిప్ ఇసుకి టన్ను 650 750 లెక్క అమ్ముకున్నా ఆ పార్టీ బ్లాక్లో తోలుకుంటున్నారు. అంటే ఎటువంటి ధరల్లో అమ్ముకుంటున్నారంటే ఏం చెప్తారు? 700 రూపాయలు టన్ను అమ్ముతున్నారు. 700 రూపాయలు, అంతకుముందు 600 ఉంది. అయినా సరే అది ఆ బ్లాక్లో అమ్ముతున్నారు. మాకు పని లేక మీరు రోడ్డు మీద రోడ్డు మీద తిరుగుతున్నాం. అంటే గత వైసీపీ ప్రభుత్వంలో మీకు పనులు బాగున్నాయంటారా లేదంటే ఇప్పుడు ప్రభుత్వం మంచిగా ఉంది దీని కాడ ఇంకా? అంటే ఆ ప్రభుత్వం ఏం చేయలేదు కదా అని చెప్పేసి చెప్తున్నారు. చేసేదే ఉంది, జనం చేసేదే ఉంది. మారిపోయినప్పుడు చేసేదేవి లేదు. ఊరికి వెళితే వాళ్ళదే. ఆయన వచ్చిన రాజ్యరాజు తిరుగుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా సూపర్ 6 పథకాలు పెట్టారు కదా. సూపర్ 6 ఒక్కరు కూడా అమలు చేయాలి. 100 రూపాయల పథకాలు ఏం అమలు చేసింది ఆయన? ఒక పెన్షన్ ఒకటి చెప్తే ఏమన్నా అమలు చేసింది? మా అలాంటి వాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నాయి. ఏమన్నా ఉంది మాకేమన్నా? అంటే అన్న క్యాంటీన్లు కూడా పెట్టాము అంటే అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తే మా అలాంటి వాళ్ళకి అన్న క్యాంటీన్ ఆడ పెట్టిండు. ఎన్ని నడిచిపోవాలంటే 20 రూపాయలు 30 రూపాయలు ఛార్జీ, 5 రూపాయలు భోజనం పెడతాం. ఎన్ని నడిచిపోవాలి? ఎంత దూరం పోవాలి మేము? అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి అంటే ఏం చెప్తారు? తేడా ఏంటంటే ఆయన ఉన్నప్పుడు కొద్దిగా బాగుంది. ఇంకా ఇప్పుడు ఇసుక కూడా లేకుండా ఉన్న ఇసుక వదిలితే బాగుంది. ఇసుక ఏది? ఇసుక లేక రోడ్డు మీద చూడు ఎంతమంది జనం ఉన్నారు. ఒకసారి కెమెరా చూపింది ఎంతమంది ఉన్నారు జనాలు. అల్లాడుతున్నాం పనులు లేక. ఇబ్బందులుగా ఉన్నాయంటారా? ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదు. ఎంతమంది రోడ్డు మీద ఎందుకుంటారు అసలు? ఇసుకుంటే ఇసుక లేక ఎప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు. టైం 9:30 అవుతుంది. ఇంకొక గంట అయితే వారు దిక్కు కూడా లేదు, ఇంకా అన్నం కూడా లేదు. ఇంకా అన్న క్యాంటీన్కి పోవాలంటే 20 రూపాయలు ఛార్జీగా బాబాయ్. అన్న క్యాంటీన్కి పోవాలి. ఏడుంది అన్న క్యాంటీన్? కాళేశ్వరం మార్కెట్ కాడికి పోవాలా? ఛార్జీలు అంతా 30 రూపాయలు అయితే సరిపోయింది. నడిచిపోయే వరకు సరిపోయింది. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు కదా మేము ఫ్రీగా ఇసుకిస్తాము అని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఎప్పుడు సంగతి దేవుడు దయ. ఇస్తారన్న నమ్మకమైన ఉందా? లేదు.